గురుభ్యో నమ. చైత్ర నవరాత్రి ప్రారంభం. ఈ ఏడాది చైత్ర నవరాత్రి మార్చి 19 అంటే రేపు అనమాట. మార్చి 19, 2026 నుండి మార్చి 27 వరకు ఉంటుంది. ఇది మీ విధిని మళ్ళీ సరిదిద్దుకోవడానికి కొత్త అవకాశం అనమాట మనకు. సో ఇది కేవలం ఒక పండగ మాత్రమే కాదు, ఇది ఆత్మను చీకటి నుండి వెలుగు నడిపించే, ఒక విముక్తి కలిగించే ఒక 9 రోజుల ఆధ్యాత్మిక ప్రక్రియ. ఈ 9 రోజుల్ని 3 భాగాలుగా విభజించవచ్చు. 1 నుంచి 3 రోజులు అది తామసిక కర్మల నాశనం, అంటే ఇది అజ్ఞానము, భయము మరియు గతంలో ప్రతికూలతలను తొలగించడానికి ఉద్దేశించింది. 4వ రోజు నుండి 6వ రోజు వరకు ఇది రాజసిక కర్మల శుద్ధి, ఇది అహంకారము, అధిక కోరికలు మరియు అనవసరమైన బంధాల నుండి విముక్తి. 7వ రోజు నుంచి 9వ రోజు వరకు ఇది సాత్విక శక్తి మేల్కొలుపు, ఇది జ్ఞానము, పవిత్రత మరియు దైవిక స్పృహ పెంపొందిస్తుంది. ఈసారి అమ్మవారు గుర్రంపై వస్తున్నారు. ఇది యుద్ధాలు, రాజకీయ సంఘర్షణకు సూచన అన్నమాట. అయితే ఈరోజు నవరాత్రులు 19వ తారీఖు స్టార్ట్ అవుతుంది కాబట్టి, మార్చి 19 స్టార్ట్ అవుతుంది కాబట్టి ఉదయం 6:52 నుంచి 7:53 వరకు గృహస్థుల కొరకు వాళ్ళు అమ్మవారి ఘటస్థాపన చేసుకోవచ్చు. ఓకే, అదే కనుక మీరు సాధకులు అయితే కనుక మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12:05 నుంచి 12:53 వరకు బాగుంది ముహూర్తం. అదే కనుక మీరు మహావిద్య ఉపాసకులు అనుకోండి, అమ్మవారి ఉపాసకులు అనుకోండి, రాత్రిపూట రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 1 గంట వరకు చేసుకోవచ్చు. ఇది ఈ కరెక్ట్ టైం అనమాట ఘటస్థాపనకు. ఓకే, జనరల్గా ఇప్పుడు మీకు ఏదైనా జీవితంలో ధనయోగం కలగాలన్నా, ఇంట్లో కలహాలు తగ్గాలన్నా, లేదా ఆగిపోయిన పనులు పూర్తి కావాలన్నా ఈరోజు శివాలయానికి వెళ్ళి ఆవనున్న దీపం వెలిగించి శివలింగం ముందు ఉంచాలి. దీనితో పాటు ఒక బిల్వపత్రము మరియు కొన్ని అక్షింతలు తీసుకువెళ్ళి స్వామిని దర్శించుకోవాలి. దీనివల్ల శుభం కలుగుతుంది మనకు. ఇప్పుడు మనం నవరాత్రులు చూద్దాం. నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రి అమ్మవారు శైలపుత్రి రూపంలో ఉంటారు. మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే కనుక అమ్మవారికి ఆవు నెయ్యి, దేశీయ ఆవు నెయ్యి సమర్పించి పూజ చేయాలి. ఆ తర్వాత ఆ నెయ్యిని తర్వాత 9 రోజులు తిలకంలాగా ధరిస్తే ఆరోగ్య సమస్యలు తొలగుతాయి. కెరియర్, మీ వృత్తిపరమైన సమస్యలు ఏమైనా ఉంటే కనుక అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. వివాహానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఎర్రటి చున్నీ అంటంగా ఎర్రటి చున్నీ అంటే వస్త్రం సమర్పించి తెల్లటి పూలతో అమ్మవారిని పూజ చేయాలి. దీనివల్ల వివాహం తొందరగా జరుగుతుంది. 2వ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి దేవిగా ఉంటారు. మీకు ఆర్థికంగా నిలబడాలనుకుంటే ఆర్థిక నిలకడ కోసము కొన్ని బాదం పప్పులను ఉంచి పూజ చేయాలి. ఆ తర్వాత మీరు వాటిని తీసుకెళ్ళి మీ పర్సులో కానీ లేకపోతే మీరు బీరువాలో కానీ దాచిపెట్టుకోవాలి, లాకర్లో కానీ దాచిపెట్టుకోవాలి ఈ బాదం పప్పులను. మీకు ఆత్మవిశ్వాసం మరియు ఆటంకాలు ఉంటే కనుక ఆత్మవిశ్వాసం తగ్గి ఆటంకాలు కనుక కలుగుతుంటే కనుక జీవితంలో భయం పోగొట్టుకోవడానికి ఒక వెండి నాణాన్ని అమ్మవారి ముందు ఉంచి పూజించి మరుసటి రోజు దాన్ని ఎల్లప్పుడూ మీ పర్సులో పెట్టుకోవాలి. ఓకే, 3వ రోజు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో ఉంటారు. ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ, ఇంట్లోని ప్రతికూలతను తొలగించడానికి అమ్మవారికి నెయ్యి మరియు కర్పూరంతో దీపారాధన చేయాలి. ఆర్థిక అభివృద్ధి కోసం 5 ఏలకులను పూర్తి అంటే అఖండ ఏలకులు, పూర్తి ఏలకులు అమ్మవారి ముందు ఉంచి వాటిని పూజ చేసిన తర్వాత ఆ 5 ఏలకులను తీసుకెళ్ళి మీ మనీ పర్సులో పెట్టుకోవాలి. ఓకే, 4వ రోజు అమ్మవారు కూష్మాండాదేవి రూపంలో ఉంటారు. జీవితంలో సంపద మరియు సమృద్ధి కలగాలనుకుంటే ఏదైనా ఒక ఆలయంలో వెళ్ళి ఒక పూర్తి గుమ్మడికాయను దానం చేయాలి. బ్రాహ్మణ్కి దానం చేస్తే మంచిది. ఆరోగ్యం మరియు ఆరోగ్యం లేదా కెరియర్లో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఒక రాగి పాత్రతో సూర్యభగవానికి ఆర్ఘ్యం నీరు అందించాలి.
ఇది 4వ రోజు చేయాల్సింది. 5వ రోజు స్కందమాత, అమ్మవారు స్కందమాత రూపంలో ఉంటారు. కుటుంబంలో సఖ్యత పెరగడానికి అమ్మవారికి మిఠాయిలు మరియు తేనెతో పూజ చేయాలి. జీవితంలో విజయం సాధించడానికి విద్యార్థులకు పెన్నులు మరియు నోట్బుక్లు దానం చేయాలి ఈరోజు. ఓకే. 6వ రోజు అమ్మవారు కాత్యాయని రూపంలో ఉంటారు. మాంగళ్య దోషం, కుజ దోషం ఇటువంటి దోషాలు ఉంటే కనుక అమ్మవారికి 9 ఎర్రటి మందార పూలతో పూజ చేయాలి. అనారోగ్య సమస్యల కోసం అమ్మవారికి బెల్లము మరియు నువ్వులు కలిపి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత ఆ ప్రసాదం అందరికీ పంపిణీ చేయాలి. ఓకే. నవరాత్రి 7వ రోజు కాళరాత్రిదేవి. ఓకే. కాళరాత్రిదేవి కాళీ అన్నమాట. రాహుకేతు దోషాలు కానీ, శని దోషాలు కానీ ఉన్నవారు లేదా సాడేసాతి ఏలినాడు శని నడుస్తున్నవారు ఈరోజు సాయంత్రం రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయాలి. ఇది మంచి రెమెడీ. ఓకే. నవరాత్రి 8వ రోజు మహాగౌరీదేవి. ఆర్థిక సమస్యలు ఉంటే కనుక, మీకు ధన సంబంధిత ఇబ్బందులు ఉంటే కనుక అమ్మవారికి ఒక కొబ్బరికాయ సమర్పించండి. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారు ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. నవరాత్రి 9వ రోజు సిద్ధిదాత్రీదేవి అంటారు అమ్మవారు సిద్ధిదాత్రీదేవి రూపంలో వస్తారు. మనకి జాతకంలో ఏమైనా సామాన్య సమస్యలు ఉంటే కనుక అమ్మవారి నువ్వులతో పూజించాలి. తర్వాత రక్త సంబంధితమైన సమస్యలు ఉంటే కనుక దానిమ్మ పండ్లతో అమ్మవారిని పూజ చేయాలి. పూజ చేసి ఆ పండ్లను ప్రసాదంగా స్వీకరించాలి, దానిమ్మ పండ్లను. సో ఇవన్నీ రెమెడీస్ అన్నమాట. 9 రోజులకు 9 రకరకాల రెమెడీస్ ఇవన్నీ. అయితే కొన్ని జనరల్ రెమెడీస్ ఉంటాయి ఇదే రోజుల్లో అనమాట. నవరాత్రులలో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించడం చాలా శుభంగా భావిస్తారు. ఈసారి గురువారం నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దీపంలో ఒక చిటికెడు కుంకుమ పువ్వు లేదా పసుపు వేయడం మంచిది. మీకు ఏమైనా కోరికలు ఉంటే కనుక ఎరుపు రంగు వస్త్రంలో తాజా తమలపాకులు మరియు కొన్ని నాణాలు కలిపి మూటగట్టి రహస్యంగా గుడిలో ఉంచి మీ కోరికను చెప్పుకోవాలి, అమ్మవారికి తీర్చమని. కేసరి మరియు నెయ్యితో చేసిన హల్వాను అమ్మవారికి నైవేద్యం పెట్టడం చాలా మంచిది. దాన్ని అయినా కన్యలకు తినిపిస్తే ఇంకా మంచిది ప్రసాదంగా. మీ ఇంట్లో వాస్తు దోషం ప్రాబ్లం ఉంటే కనుక ప్రధాన ద్వారం వద్ద ఎరుపు కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేయండి. మళ్ళీ రాత్రి వేయాలి, పొద్దున చెరిపేయాలి, మళ్ళీ నెక్స్ట్ డే సాయంత్రం వేయాలి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చెరిపేయాలన్నమాట. ఇట్లా. సో అట్లాగే వివాహ సమస్యలు, త్వరగా వివాహం కావాలనుకుంటే కనుక లేదా దాంపత్యంలో ఏమైనా సమస్యలు ఉంటే కనుక అమ్మవారికి పసుపు రంగు చీర మరియు 2 వక్కలు సమర్పించాలి. పూజ చేసేప్పుడు ఎరుపు రంగు ఉన్న కంబలి మీద, అంటే కింద అన్నమాట బట్ట, ఎరుపు రంగు బట్ట వేసుకొని పూజ చేసుకోవాలి. దుర్గా సప్తశతి పారాయణం చేయడం వల్ల చాలా మంచిది. దృష్టి దోషం ఉంటే కనుక మీరు రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ఒక గిన్నెలో కొన్ని నల్ల మిరియాలు ఉంచి మరుసటి రోజు ఉదయం వాటిని ఎవరు చూడకుండా చౌరస్తాలు, అంటే 4 రోడ్ల కూడలిలో పారవేయాలి. 9 రోజుల పాటు ప్రతిరోజు ఒకే అమ్మాయి, అంటే ఒక కన్యను, ఆడపిల్ల పాదాలు తాకి ఆమెకు ఇష్టమైన ఏదైనా ఆహార పదార్థాన్ని బహుమతిగా ఇవ్వాలి. ఇస్తే దీనివల్ల మీకు వ్యాపార వృద్ధి కలుగుతుంది. రావి చెట్టు దగ్గర పూజ చేస్తే కనుక మీకు రావి చెట్టు కింద తమలపాకుపై బియ్యం పోసి దానిపై నెయ్యి పెట్టి దీపం వెలిగించాలి. దీనివల్ల మీకు శుభం కలుగుతుందన్నమాట. కుటుంబంలో శాంతి ఉండాలంటే దంపతులిద్దరు కలిసి హారతి ఇచ్చి గంట వాయించాలి. అనంతరం శంఖంలో 2 లవంగాలు వేసి ఊదాలి. ఇవన్నీ జనరల్ రెమెడీస్. ఈ రెమెడీస్ చేసుకుంటే కనుక ఇంకే సపోజ్ మీకు కొందరికి నరదృష్టితో బాధపడుతుంటారు. వీళ్ళు ఎవరైనా సరే 2 లవంగాలను వారిపై నుంచి దిగదుడిచి ఇంటి బయట కర్పూరంతో కలిసి కాల్చివేయాలి. అట్లాగే మీకు ఏమైనా ధన సమస్యలు ఉంటే కనుక 108 లవంగాలతో ఒక మాల తయారు చేయండి, చేసి అమ్మవారికి సమర్పించండి. లేదా ఒక కొబ్బరికాయను అమ్మవారికి సమర్పించి మీ కోరిక చెప్పుకోండి అమ్మవారికి. అప్పులు తీరుస్తుంది. అట్లాగే ఈ నవరాత్రి టైంలో స్త్రీలు 16 రకాల అలంకరణలు,
హిందువులు సోలా శృంగార్ అంటారు చూడండి, అట్లా అన్నమాట. 16 రకాల అలంకరణలు చేసుకోవడం మరియు పట్టీలు ధరించడం వల్ల శుక్రుడు మరియు చంద్రగ్రహాలు బలపడి సంపద వృద్ధి చెందుతుంది. సో ఇవన్నీ రెమెడీస్ చేసుకొని అమ్మవారి కృప పొందండి. ధన్యవాదాలు.